ఎర్రకోట దగ్గరలో భారీ పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ ఆ బాంబుని అక్కడి పార్కింగ్ ప్లేస్ లోనే కారులోనే ఉండే తయారు చేశారట. ఫస్ట్ ఎర్రకోట పార్కింగ్ ప్లేస్ లోనే ఈ పేలుడు జరపాలని నిర్ణయించుకున్నారట. కానీ ఆ రోజు అక్కడ జనాలు ఎక్కువగా లేకపోవడంతో ప్లాన్ చేంజ్ చేశారట. ఆ రోజు సోమవారం కావడంతో టూరిస్టులను అక్కడికి అనుమతించరు అనే విషయాన్ని అతను మర్చిపోయాడట. అది గుర్తునింటే ఇంకా భారీ ప్రాణ నష్టం జరిగేది. పేలుడుకు జరిగిన ప్రదేశంలో ఒకవైపు ఎర్రకోట ఉండగా మరోవైపు చాందిని చౌక్ ఉంది. దీంతో నేతాజీ సుభాష్ మార్గులో ఈ పేలుడు నిర్వహించాలని ఉమర్ నబీ అనుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 3:19 నుంచి 6:28 వరకు అక్కడ పార్కింగ్ ప్లేస్ లోనే కారులోనే ఉన్నాడట. ఈ టైంలోనే ఈ బాంబు మొత్తం తయారు చేసుకున్నాడు. బాంబు తయారు చేయడం పూర్తి అయ్యాక ఆ కారును పార్కింగ్ ప్లేస్ లో నుంచి బయటకు తెచ్చి పేల్చేశాడు. వీళ్ళందరికీ పాకిస్తాన్ నుంచి అమౌంట్ విరాళాల రూపంలో ఆన్లైన్ ద్వారా వస్తున్నాయని ఎన్ఐఏ గుర్తించింది. ఒక్కొక్కరు దాదాపు 6,300 డొనేట్ చేస్తున్నారట. ఎవరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఉగ్రవాదులకు డొనేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనట. జైషే మహమ్మద్ సంస్థ టార్గెట్ ఒకటే, మన భారతదేశంలో భీకర బాంబు దాడులు చేయాలనేది ఒకటి మాత్రమే. సో ఈ జైషే మహమ్మద్ సంస్థ ఎక్కడ ఉన్నా మన భారత ఆర్మీ లేపేయాలని చూస్తుంది.